అందరికీ నమస్కారం. నాకు లైఫ్ ఇచ్చిన రెహమాన్ సార్కి, నా అమ్మకి థ్యాంక్స్ ఫస్ట్. రెహమాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉన్నారంటే అది బికాస్ ఆఫ్ యూ. అండ్ కాలేజ్లో చదివినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు. అవునా, మ్యూజిక్ డైరెక్టరా, అది ఎంత పెద్ద జాబ్ తెలుసా అని నవ్వుతారు. అప్పుడు హోపే లేకుండా ఉన్నప్పుడు, మచ్చా యూ విల్ బీ మీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి ఇతనే. కాఫీ టీ తాగినప్పుడల్లా మ్యూజిక్ డైరెక్టర్ కమ్, మ్యూజిక్ డైరెక్టర్ బండ్ కావాలా, మ్యూజిక్ డైరెక్టర్ అది కావాలా అని నన్ను పిలుస్తూనే ఉంటారు నా కాలేజ్ మెట్. ఇతను వర్క్ చూసి మనీడా సూపర్ డా అన్నట్టు నేను ఫ్రెండ్లీగా పిలిచినట్టు ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ తర్వాత నేను మనీ సార్ని పిలుస్తాను, ఎందుకంటే అంత బాగా చేశారు. నిజంగా బాగా చేశారు. మాట్లాడు. నిజంగా మనీ సార్ లాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఇది నా ఆశ, ఎప్పుడైనా నేను నా క్లాస్మేట్స్లో అందరూ కలిసి ఒక మూవీ చేద్దామన్న ఆశలో ది సెకండ్ మూవీ వీఆర్ డూయింగ్ అగైన్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ మూవీ వచ్చినందుకు ప్రతి కారణం రామ్ సార్. థ్యాంక్ యూ రామ్ సార్. అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అందరూ ప్రొడ్యూసర్స్ ఇలా వర్క్ చేస్తారా, ఇలా హ్యాపీగా అటు ఇటు తిరిగి అది ఒక జాబ్ లాగా చేస్తారా అన్నది ఈ మూవీలో నేను ఫస్ట్ చూశాను. హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీమ్స్, దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. ఇది ఒక క్రియేటర్స్ అడ్డ అనమాట. ఎక్కడ చూసినా అందరూ క్రియేటర్స్గా వాళ్ళు ఛాలెంజ్ ఇస్తూనే ఉంటారు. ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ ఏంట్రా అది, అందరూ బాగా చేస్తూనే ఉంటున్నారు, మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. నా గురించి వచ్చినప్పుడు చాలా డౌట్ చెప్పారు. ఇది బాగా చేస్తారా, టైంకి ఇస్తారా, ఇతను ఫోన్ ఎత్తుతారా, ఇలాంటి డ్రామాలా చాలా జరిగింది. నేను ఒక స్టోరీ ఫాస్ట్గా చెప్పేసాను. నేను ఒక సౌండ్ ఇంజనీర్ కూర్చుకొని వర్క్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి హూ ఈజ్ రతన్ పా, అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నా, చాలా మందు తాగంటున్నారు కంటున్నా, చాలా బూస్ చేస్తారంట, 1 ఇయర్కి ఒక్కసారి మూవీ చేస్తారంట, ఎవరది, అతని నంబర్ ఇవ్వు. ఎందుకు ఆ నంబర్ అడిగారని తెలవట్లేదు. నేను పక్కనే కూర్చుకుంటున్నా, నన్నే రతన్ ఎవరని తెలవట్లేదు. నేను ఒక్కసారి కూడా నేను బయట ఏమీ ఇంటర్వ్యూస్ చాలా ఇవ్వట్లేదు. రతన్ ఎవరు, నంబర్ ఇవ్వండి, అతను నేను ఆస్ట్రేలియా నంబర్ కావాలి అని చెప్పారు. నేను ఆస్ట్రేలియా కాదు, నా పాస్బుక్లో ఒక్కసారి కూడా నేను బయట వెళ్ళినది లేదు. సో నా గురించి ఏదో ఒక స్టోరీ జరుగుతుంది బయట అన్నది నేను మార్చేయాలంటే వర్క్ చేయాలి, దేనికి రెడీ అవ్వాలి, ఎందుకు ఇలా డిస్కరేజ్ చేసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అన్నట్టు చాలా మైండ్ సెట్, మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడులా ఫస్ట్ నేను చూసింది సుహాస్ గారు ఏది చెప్తే రెడీ అని ఉంటారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను మీ యాటిట్యూడ్ని ఫాలో చేయాలి, మీ దగ్గర నేర్చుకున్నాను నేను అది. బికాస్ ఏది చెప్పండి రెడీ ఇక్కడ కింద దిగండి రెడీ అండి, పాడండి అని చెప్పాను, పాడారు. సుహాస్ గారు యాజ్ అ సింగర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. అండ్ చాలా బాగా పాడారు. ఏదో చాలా టైం తీసుకుంటారు అని నేను అనుకున్నప్పుడు లేదు, 2.5 hours అండి, క్లియర్ 2.5 hours ఫినిష్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అ సింగర్, టెక్నికల్లీ చెప్తున్నా. అండ్ ఆల్ అదర్ సింగర్స్, ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్, టెక్నీషియన్స్, లిరిసిస్ట్, మెయిన్లీ దే ఆర్ గివింగ్ బ్యూటిఫుల్. రతన్ సక్సెస్ ఇస్ నాట్ రతన్ సక్సెస్, కైండ్లీ చెప్తున్నా. లిరిసిస్ట్ చాలా చేస్తున్నారు, చాలా మంచి లిరిక్స్ ఇచ్చింది కాబట్టి ఈ సాంగ్స్ హిట్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ టువర్డ్స్ యువర్ లిరిసిస్ట్. అందరికీ ఒకరొకరిని చెప్పడం అవ్వట్లేదు. సో అందరికీ, లిరిసిస్ట్ అందరికీ, ఇప్పటి వరకు చేసిన అన్ని లిరిసిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. న్యూ లిరిక్స్ కళ్యాణ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని డైరెక్టర్స్కి, ఇప్పటి వరకు అందాల రాక్షసి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అందరికీ, అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సారీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్. మాలవిక గారు, అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జో. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఏం చేయబోతున్నాను చేసినప్పుడు యు ఆర్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, అదిలో బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద
సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళందరూ. నాకు నాన్న లేదండి, ఇప్పుడు నాన్న లేదు. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నైట్ 2 o'clock కూర్చుకుని వర్క్ చేసినప్పుడు మెంటలీ సపోర్ట్ ఉన్నప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి, నేను ఇంకా పెరగాలి, ఇంకా మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని మెంటల్ సపోర్ట్కి తిరిగినప్పుడు ఐ ఆల్వేస్ సీ ద సీన్స్ చూసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఉన్న క్యారెక్టర్స్ నాకేదో చెప్పినట్టు ఉంటుంది. నేను వర్క్ చేసిన నేను డౌన్ ఉన్నప్పుడల్లా క్యారెక్టర్స్ చూస్తాను, అప్పుడు నాకు నాన్నలాగా కనిపించారు అలీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో మీరు యాక్ట్ చేసిన విధానాన్ని పొసెస్ అయ్యి, నేను నా ఫాదర్ ఉంటే ఎలా చెప్తారో అలాగే మీరు ఉన్నారు ఈ మూవీలో. సో ఐ ఫెల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీకే తెలియకుండా నాకు చాలా పాజిటివ్నెస్ ఇస్తున్నారు. సుహాస్ గారు పాటిస్తున్నారు, మీరు పాజిటివ్, రామ్ గారు పాజిటివ్, ప్రొడ్యూసర్స్ ఆర్ పాజిటివ్, మనీ, టెక్నీషియన్స్, ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్. లాస్ట్ మంత్ లీస్ట్ ఇంతకాలం మంచు సార్ అందరూ ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్. కష్టం నుంచి బయట ఎలా రావాలి అన్నది పోరాటం చూస్తే ఇదే లైఫ్ కదా అన్నట్టు ఉంది. ఐ లైక్ ద వే. నా మీద ఏది చెప్పినా చెప్పలేకపోయినా నాకు తెలిసింది మ్యూజిక్ నేను ఇవిస్తా అంతే. నాకు హ్యాపీగా మ్యూజిక్ని సర్వెంట్ లాగా ఆడియన్స్కి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఐ ఆల్వేస్ రెడీ టు వర్క్ with so many young talent and I will prove again and again. I'll try my best. ఈ మూవీ నెక్స్ట్ మూవీ ఏ మూవీ వచ్చినా అది I'll do that because నా చుట్టుపక్కల అందరూ పాజిటివ్ పీపుల్ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ గివింగ్ ఇన్స్పిరేషన్స్. మీడియా పీపుల్, ఎవ్రీబడి. ఒక మీడియా పీపుల్ ఎవరో కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు కూడా ఒక మీడియా పీపులే నాకు సపోర్ట్ చేసి, లేదే ఎందుకు మూవీ ఫినిష్ అయిన తర్వాత ఇలా చెప్తున్నారు అని కూడా మీడియా పీపులే సపోర్ట్ చేశారు నాకు. థ్యాంక్ యూ మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్యాన్స్ ఆర్ ఫోన్ కాల్ చేసి, సార్ ఈ మూవీలో మీ జానర్ ఏంటి తెలుసా అని డిసైడ్ చేసి చెప్తున్నారు. సార్ లాస్ట్ మూవీలో ఇది చేశారు, ఈ మూవీలో చాలా కర్ణాటిక్ యూజ్ చేశారు సార్ అని చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు లేకపోతే మేము ఎవరు లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లాట్ఫామ్ కావాలండి. ఒక మూవీ ఇస్తేనే సాంగ్ వస్తుంది. సో ఒక కంపెనీ ఆర్ సపోర్టింగ్ ఆల్ ద ఆడియో కంపెనీస్, ఎస్పెషలీ ఆదిత్య పీపుల్, చారీ సార్ అండ్ సో మచ్ డేస్ హీస్ ప్రైవేట్గా ఫోన్ చేసి బాగా చేయి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సారీ ఐమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకాలం నేను చాలా రోజు చూస్తున్నాను పాజిటివ్గా మాట్లాడ్డది యాంకర్ గారే. ఎనీ షోస్ you always talking positively and you are pouring water to them, to everyone. థ్యాంక్ యూ. నాలాంటి చిన్న చెట్లు పెరగాలంటే ఇలాంటి పాజిటివ్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రామ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఒక్కొక్కరు డ్రీమ్ ఇది. ఈ మూవీలో ఒక షాట్ వచ్చినా కూడా, ఒక ఫ్రేమ్ వచ్చినా కూడా వాళ్ళకి అది పెద్ద విషయం. అది నాకు ఐ కెన్ ఫీల్ దట్. సో ఎమోషనలీ ఐఎమ్ సేయింగ్ ఈ మూవీ బాగా రావాలి, మంచిగా ఇంకొక మూవీ చేయాలి. ఈ మూవీ టీం అందరూ పెద్దగా రావాలి. న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్స్ అందరూ రావాలి. ఎవ్రీబడి సినిమాలో ఉండి ఎలా చెప్పాలని తెలియట్లేదు. హెవెన్లీ ఫీలింగ్ సార్ ఇది సినిమా అనేది. అందరూ దీనికోసమే కష్టపడుతున్నారు. అది ఎమోషనల్స్. దీనికి వర్డ్ పెడితే దైవంకి, గాడ్కి నేమ్ పెట్టినట్టు ఉంటుంది. ఇది ఒక ఫీల్, అది చెప్పడం అవ్వట్లేదు. ఈ మూవీ మొదటి పెట్టడానికి ఒక్క పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి. అట్ లాస్ట్ వాసు గారు, థ్యాంక్ యూ. he is the one started this journey. Thank you Vasu garu. We will work together. Thank you so much sir. ఇప్పుడు మచ్చా మాట్లాడతారు. బట్ ఐ మస్ట్ సే అండి, రతన్ గారి మాటలు ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా 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 అవసరమైన మాటలు. బికాస్ చాలా చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేక చాలా పెద్ద డిసిజన్స్ తీసుకుంటున్నారండి లైఫ్లో. బట్ ఇక్కడ ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, యాక్టర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారంటే. ఫెయిల్యూర్ చూడని వాళ్ళంటే ఎవరు ఉండరండి. ఫెయిల్యూర్ చూడకపోతే అది లైఫే కాదు. కష్టపడకపోతే అది లైఫే అనరు. స్పూన్ ఫీడింగ్ ఉంటే అది అసలు లైఫే కాదు. ప్రతి క్షణం కష్టపడాలి. అండ్ ఇమాజిన్ అండి, ఆడపిల్లలం
మగపిల్లలు మీరే అన్ని ఫేస్ చేస్తారు, ఇంకా ఆడపిల్లల్ని అయితే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తారు. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డాము. బట్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. సుహాస్ లాంటి వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషను. మనకు ఒకటే లిమిట్ అండి, మన మైండే. మన లిమిట్ ఏంటో చెప్పేది మన మైండే. ఆ మైండ్ని కాస్త ఆ విహంగంలో వెళ్తే కదా రిజల్ట్ అలా ఉంటుంది. సుహాస్ గారిలాగా, రతన్ గారిలాగా. సో వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్ అండి, చాలా బ్యూటిఫుల్ స్పీచ్. వీలైతే మరొకసారి రివైండ్ చేసి వినండి. ఆ మాటలు డెఫినెట్గా చాలామందిని ఇన్స్పైర్ చేస్తాయి. సో మణికందన్ సార్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మణి సార్ మాట్లాడాలి.